అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. మనం పాతకాలం రోజుల్లో డీజిల్ బండ్లు చూసాం, బైక్స్ ఒకప్పుడు. తర్వాత ఇప్పుడు తెలిసిన వాళ్ళందరికీ పెట్రోల్ బైకులు తెలుసు. ఆ బైక్లలో రకరకాల బైకులు, పెట్రోల్ బైకులు తెలుసు. తర్వాత ఎలక్ట్రిక్ బైకులు వచ్చినాయి. బైక్లలో ద్విచక్ర వాహనాలు, అవి మోపెడ్స్ కావచ్చు, బైక్ కావచ్చు, స్పోర్ట్స్ బైక్ కావచ్చు, రకరకాల బైకులు ఉన్నాయి. కానీ ఒక మెకానిక్, నల్గొండ జిల్లా కేంద్రంలో చెందిన ఒక సీనియర్ మెకానిక్ సోలార్తోని ఎందుకు నడవదు బండి, విద్యుత్తు నడిచినప్పుడు, విద్యుత్తు సోలార్ నుంచి వచ్చినప్పుడు సోలార్ నుంచి బైక్ ఎందుకు నడవదు అని ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం సత్ఫలితాన్ని ఇచ్చింది. స్వతహాగా తన సొంత బైక్కే సోలార్ ప్లేట్లు అమర్చి ఆ యొక్క బైక్ని విజయవంతంగా రన్నింగ్ చేస్తున్నాడు. అసలు ఆయనకు ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఏమైనా సమస్యలు వచ్చినాయా, ఎంత ఖర్చు వచ్చింది, విద్యుత్తో పోలిస్తే సోలార్తోని లాభం ఏంటి, పెట్రోల్ బండ్లతో డీజిల్ బండ్లతో ఈ బండ్లు పోటీ పడుతుందా, ఇటువంటి విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ యొక్క ప్రయోగకర్త, సృష్టికర్త మహబూబ్ షరీఫ్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, ఏంటిది మీరు ఒక అద్భుతాన్ని సృష్టించారు, ఎక్కడ లేనిది. అసలు ఏంటి ఈ ఆలోచన, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, దీన్ని ఎలా చేశారు, ఆ వివరాలు మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం పూర్తి వివరాలు చెప్పండి. ఫస్ట్ నేను బండి మామూలుగా ఇంజన్ ఫెయిల్ అయిపోయింది. ఇంజన్ చేయించాలంటే ఒక 15,000 20,000 అట్లా ఖర్చు వస్తుంది. ఆ ఇంజన్ తీసేసి ఏం చేసిన అంటే బ్యాటరీ బండి తయారు చేసుకోవాలని బ్యాటరీ బండి తయారు చేసిన. బ్యాటరీ తయారు చేసిన తర్వాత ఒక 30,000 ఖర్చు వచ్చింది. ఇంకా అట్లాగే 30,000 ఖర్చు వచ్చిన తర్వాత ఒక 6 నెలలు నడిపిన బండి. 6 నెలలు బండి నడిపిన తర్వాత మళ్ళీ సోలార్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. స్టాండ్ తయారు చేసేసి మళ్ళీ సోలార్తోని బ్యాటరీ ఛార్జ్ చేసి ఛార్జింగ్తోని బండి నడుస్తుంటుంది. అంటే బేసిక్గా మీరు ఏం పని చేస్తారు అసలు? నేను మెకానిక్ని. ఏ టైప్ ఆఫ్ మెకానిక్? మామూలుగా అన్ని బైక్స్ రిపేర్ చేస్తాను, మామూలుగా ఆటోలు రిపేర్ చేస్తాను, ప్రతి బండి రిపేర్ చేస్తాను. ఎన్ని సంవత్సరాలు బాగుందండి? ఇప్పుడు దగ్గర 30 ఏళ్ళు అయింది మెకానిక్. ఈ సోలార్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? అంటే మామూలుగా బ్యాటరీ బండి తయారు చేసినా కదా, మీరు ఛార్జింగ్ పెట్టాలంటే ప్రతిసారి 40 కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. ఆ ఛార్జింగ్ పెట్టకుండా ఉండాలంటే సోలార్తోని బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అదే ఛార్జింగ్ మాకు బండికి నడుస్తుంది అని చెప్పి నేను ఆలోచన వచ్చింది. సోలార్ పెట్టేసి మళ్ళీ ఏమంటే బ్యాటరీ ఛార్జ్, దానికి సపరేట్ బ్యాటరీ పెట్టేసి ఛార్జింగ్ చేసుకుంటా మళ్ళీ మనం దాంట్లో నుంచే సప్లై దీనికి తీసుకుంటా ఉంటాం ఇంజన్కి. ఇది సోలార్కి సపరేట్ బ్యాటరీ. ఇది ఈ బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది. ఛార్జ్ అయిన తర్వాత మనం ఈ బటన్ వేస్తాం. ఇది వేసేస్తే దీనికి ఛార్జింగ్ ఫుల్ అవుతుంది. దీనికి ఇది ఇంజన్కి వేరే సపరేట్ బ్యాటరీ. ఇప్పుడు దీనికి అసలు కంప్లీట్ ఇంజన్ తీసేసి, ఆ ఇంజన్ తీసేసిన మొత్తం ఇంజన్ తీసేసి కంప్లీట్గా సోలార్కు సపరేట్ బ్యాటరీ, ఇది ఇంజన్కు సపరేట్ బ్యాటరీ. అయితే మనకి ఎప్పుడైతే అవసరం పడుతుంది సోలార్, ఇది ఇంజన్తో తగ్గిపోద్ది కదా, తగ్గిపోయినప్పుడల్లా నేను ఈ స్విచ్ చేసేసి దీంట్లోకి తీసుకుంటాను. సోలార్ నుంచి ఉత్పత్తి అయిన సప్లై విద్యుత్ని దీంట్లో స్టోర్ చేసేసి దీని నుంచి మళ్ళీ ఇంజన్ తీసుకుంటా. ఇప్పుడు సోలార్ లేని టైంలో, మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం, ఎప్పుడు టైంలో సోలార్ లేనప్పుడు ఈ ఛార్జింగ్ ఉంటుంది. ఛార్జర్తో నేను ఛార్జింగ్ చేసుకుంటా. మళ్ళీ విద్యుత్తో ఛార్జ్ చేసుకొని మళ్ళీ నడుపుకోవచ్చు. ఇప్పుడు 5 గంటల తర్వాత మనకు ఎండ తగ్గిపోద్ది కదా, అప్పుడు ఈ ఛార్జింగ్ పెట్టుకొని నడుపుకోవచ్చు. ఇప్పుడు
ఇది బ్యాటరీ ఫుల్ కావాలంటే కరెంట్తో పెడితే ఎన్ని గంటల టైం తీసుకుంటుంది, సోలార్తో అయితే ఎన్ని గంటల టైం తీసుకుంటుంది? మామూలుగా ఇదేమో కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. ఇది సోలార్ది ఇంత టైం అని ఉండదు. అర్ధ గంట లోపల నీకు బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. ఫుల్ ఎండ ఉందంటే ఇంకా ఎంత దూరం ఛార్జ్ అయితేనే ఉంటుంది. అది దాన్ని ఆగే ముచ్చటే లేదు. ఇదేమో మామూలుగా దగ్గర ఒక 3 గంటలు పడుతుంది ఫుల్ ఛార్జ్ కావాలంటే. ఈ కరెంట్తో ఫుల్ ఛార్జ్ అయితే ఎన్ని గంటలు వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? కరెంట్తో 3 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది కదా, 40 కిలోమీటర్లు తిరుగుతాయి. కమ్సే కమ్ 40 కిలోమీటర్లు. ఈ సోలార్తో అయితేనేమో ఎండ ఉన్నంతసేపు ఇక ఎండ ఉంటే బ్యాటరీ ఫుల్ అయితేనే ఉంటుంది. అయితే ఉంటే నేను తీసేసుకుంటున్నా కొంచెం ఒక 10-15 కిలోమీటర్లు ఎక్కువ తిరుగుతా దానికి. ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు ఎండ తగ్గిపోయింది, అప్పటిలోగా ఫుల్ అయి ఉంది, అప్పుడు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? అప్పుడు ఒక 10-15 కిలోమీటర్లు వస్తుంది. దీన్ని కూడా సోలార్తో ఒక 10 కిలోమీటర్లు వస్తుంది. ఇవేమో ఛార్జింగ్ పెట్టుకుంటే 40 కిలోమీటర్లు వస్తుంది. ఎండ ఉన్నప్పుడు ఎంతసేపు అయినా, ఎండ ఉన్నంతసేపు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎండ పోయిన తర్వాత ఒక 10-15 కిలోమీటర్లు మాత్రం సోలార్తో వస్తుంది. ఒకవేళ అసలు మబ్బులు పట్టి వర్షాలు వచ్చినప్పుడు మాత్రం కరెంట్తో నడిపించుకుంటాం. అయితే ఈ సోలార్ ఎక్విప్మెంట్కి ఎంత ఖర్చు వచ్చింది? సోలార్కి ఒకటి మాత్రం ఒక 10,000 వచ్చింది ఖర్చు. 10,000 వచ్చింది. 10,000తో అయిపోయింది. 10,000. సోలార్ది ఒక 2,500, తర్వాత ఒక 2,000 ఏమో స్టాండ్ అయింది, తర్వాత ఒక 3,500 బ్యాటరీ, దానికి ఒక ఛార్జర్ ఉంటుంది, దీనికి ఒక ఛార్జర్ ఉంటుంది. అది ఇది కలిపి మొత్తం 10,000 వచ్చింది. ఎవరన్నా ఇంజనీర్స్ కానీ అలాంటి వాళ్ళ సలహాలు ఏమైనా తీసుకున్నారా? ఓన్గా మీ ఆలోచన? నేను ఓన్గా నా ఆలోచనే, వేరే ఎవ్వరు రా. ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ సాధించారా, ఏమన్నా ఫెయిల్? అంటే కొంచెం పోతుంటాయి. ఫస్ట్ టైం అంటే మొత్తం కాలేదు. ఒకసారి ఛార్జర్ ఫెయిల్ అయిపోయింది, ఒకసారి ఈ బటన్ ఫెయిల్ అయిపోయింది, ఇట్లా అవుతుంటాయి అన్నట్టు. ఇక దాన్ని తట్టుకొని మరీ తయారు చేసి దానికోసం పర్లేదు, మంచిగానే అయింది. అయితే ఈ యొక్క బండి ఇది పల్సర్లో కడుతుంది, పెద్ద సీసీ బండి ఇది. ఇది ఇంజన్ లేదు దీనికి. మరి దీని మీద పోయినప్పుడు 100 పైనే పోతుంటుంది ఈ బండి. ఇప్పుడు మీ సోలార్తో కానీ కరెంట్తో కానీ ఎంత స్పీడ్ పోతుంది? 45-50 దాకా పోతుంది. 45-50 దాకా పోతుంది. లోడ్ పరిస్థితి ఏంటి? లోడు మామూలుగా మా 80 కిలోమీటర్లు, 80 నేనున్నా, 80 మా వాళ్ళు కూడా ఉన్నారు. 160 వేసుకొని పోయినా కూడా పోతూనే ఉంటుంది. ఇద్దరు, మీరు మీ వైఫ్ ఇద్దరు ఈజీగా వెళ్ళిపోతుంది. ఈజీగా. ఇప్పుడు మామూలుగా సింగిల్ బండి ఎట్లా నడుస్తుంది, డబల్ కూడా అంతే ఉంటుంది. వెయిట్ మంచిగా నడుస్తుంది. ఇప్పుడు మీకు పెట్రోల్ బాధ లేదు, కరెంట్ ఛార్జ్ బాధ లేదు, ఎలాంటి బాధ లేదు. ఏది బాధ లేదు. మామూలుగా ఛార్జింగ్ పెట్టుకున్నా కూడా నేను ఏం చేసిన అంటే 6 months ఛార్జింగ్ పెట్టి నడిపినా కదా, అప్పుడు మామూలుగా నేను డబ్బులు ఎన్ని ఖర్చు వస్తాయని చూస్తే 100 రూపాయలు ఖర్చు వచ్చింది. 100 మొత్తం నెల మొత్తం నేను ఛార్జ్ చేసి బండి నడిపితే 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది నాకు. కరెంట్ బిల్ ఎక్స్ట్రా 100 వచ్చింది అంతే. ఇప్పుడు అసలు అది కూడా లేదు, సోలార్ లేదు. సోలార్తో నడుపుతున్నా, ప్లస్ మన విద్యుత్ కూడా మనకు అది అయింది కదా, మాఫీ ఉంది, ఫ్రీ ఉంది కదా. ఆ ఫ్రీ వల్ల కూడా నాకు లాభం అయింది. మొత్తం మీద అసలు సింగిల్ ఎన్పి ఖర్చు లేకుండా మీరు బండి మీద రోజు 40 కిలోమీటర్, కమ్సే కమ్ 40 కిలోమీటర్ తిరుగుతా, తక్కువ. ఈ మీది సర్వీసింగ్ పాయింట్ ఉంది కదా, సర్వీసింగ్ పాయింట్. ఇది కాకుండా బండి మీద షికారు కూడా వెళ్తారా? అంటే షికార్ అంటే ఇక మీ సోలార్ కదా, మామూలుగా టౌన్లో తిరుగుతుంటే అందరు ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు, ఇది నీడకు పెట్టుకొని తిరుగుతుండే అనుకుంటుంటారు. లేదు, ఇది సోలార్ ఉంటుంది దీని మీద అని చెప్పి చూపించి అందరు ఈ వైర్లు అడుగుతారు, అవి అడుగుతారు, అన్నీ అడుగుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు సంవత్సరం నుంచి వాళ్ళంటారు, ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. అంటే మామూలుగా ఇది ఉందిగా నాగార్జున సాగర్, మన కాలేజ్ పిల్లలు వచ్చారు. ఎవరు మన డైట్ కాలేజ్ వాళ్ళది పాలిటెక్నికల్ వాళ్ళు వచ్చి మొత్తం కంప్లీట్గా అడిగి తెలుసుకొని వాళ్ళు సోలార్కి, సైకిల్కి సోలార్ పెట్టారు పిల్లలు కూడా. మీద స్టూడెంట్స్ కూడా మీ ప్రయోగాన్ని చూసేందుకు వచ్చి వాళ్ళు కూడా నేర్చుకొని పోయారు. ఎలా అనిపించింది మరి మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. సైంటిస్ట్ లాగా ఫీల్ అయ్యారా? చాలా మంచిగా ఫీల్ అవుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకేమైనా చేయబోతున్నారా? ఇప్పుడు 2 గిల్లలు పెట్టేస్తే బరువు అనేది ఆపుతుంది. మన బండి అనేది ఎక్కువ బరువు అయిపోయింది కదా, ఆ బరువు అనేది ఆపుతాయి 2 గిల్లలు. దీని మీద ఇంకో సోలార్ పెట్టేస్తే ఇంకో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, 2 బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. అయితే ఈ 4 బ్యాటరీలతో నడుస్తుంది బండి. 2 బ్యాటరీలు ఛార్జ్ అయ్యే వరకు 2 బ్యాటరీలు డౌన్ అవుతాయి. ఈ 2 తీసి డ్రైవర్ దీనికి వేసినాం అనుకోండి, ఈ 2 ఛార్జ్ అవుతుంటే ఈ 2 నడుస్తుంటుంది. ఇది ఛార్జింగ్ లేకుండానే మొత్తం పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఛార్జింగ్ లేకుండా కంప్లీట్గా నడుపుకోవచ్చు.
మొత్తం మీద భారీ స్కెచ్ వేసి రైతు ఇంకా నైట్ కూడా సూర్యుడు లేకున్నా కూడా అది స్టోర్ చేసుకొని మొత్తం ఎప్పుడు ఇక అసలు ఈ బండి ఎప్పుడు ఎక్కడికైనా కిలోమీటర్లు ఇష్ట. ఇప్పుడు ఈ 2 కలిపితే 20 వస్తుంది, ఈ 4 కలిపితే 40 వస్తుంది. మొత్తం కలిపేసి 60 కిలోమీటర్లు తిరగవచ్చు ఫుల్ ఛార్జ్ చేసి. 60 కిలోమీటర్ టార్గెట్ పెట్టుకున్నా. టార్గెట్ 60 కిలోమీటర్లు ప్లస్ ఈ సోలార్తో ఒక 60 కిలోమీటర్ రావాలి. మనకి 120 కిలోమీటర్ ఈజీగా పోయి రావాలి. నేను హైదరాబాద్కు పోయి రావాలనిపిస్తుంది. టార్గెట్ హైదరాబాద్ పోయి రావాలంటే టార్గెట్ పెట్టుకున్నా. హైదరాబాద్ పోయి రావాలని. అయితే ఈ యొక్క ప్రయోగం కానీ ఈ యొక్క దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా? ఇబ్బందులు అంటే మనం చేస్తుంటే ఏదైనా ఒకటి ఫెయిల్ అయిపోతుంటాయి. చాలా వరకు కాయల్స్ ఫెయిల్ అయినాయి. దీంట్లో ఉన్న ఒక బూస్టర్ అని ఉంటుంది, అది ఫెయిల్ అయింది. తెప్పించుకున్నాం మళ్ళీ అన్నీ కంప్లీట్గా అన్నీ డబల్ తీసుకొచ్చి పెట్టినాను. మీరు ఇట్లా విఫలం అవుతుంటే ఇది అయితే మిమ్మల్ని డిస్కరేజ్ చేసిన వాళ్ళు కానీ నీకేం పని లేదు అయినా మా వాళ్ళు అంటూనే ఉంటారు అప్పుడప్పుడు, కానీ అయినా కానీ తట్టుకొని చేస్తూనే ఉంటాయి. ప్రయోగాలకు ముచ్చట్లేదు. ఏదైనా అసలు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోయేది లేదు, నిరాశ పడేది లేదు. ఎవరేమన్నా లైట్ తీసుకోవడం మీరు అనుకున్న చేసుకుంటూ పోతున్నాం. అయితే మరి ఇప్పుడు ఒక గవర్నమెంట్ కంటూ నామ్స్ ఉంటాయి, ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఉంటుంది, పలాని కంపెనీ పలాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి నీకు ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి లేవు కదా, నీకు పేటెంట్ లేదు, ఏది లేదు కదా, మరి పోలీసులు ఇట్లా ఏం ఆపరం? పోలీసులు కూడా ఒకసారి మన ఎస్ఐ గారి గీడ నిలబడి ఉండే కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఆయన కూడా అడిగిండు ఏంది అట్లా ఉంది మొత్తం ఏదో తిట్టుకొని తిరుగుతున్నాడు సార్, ఇట్లా చేసిన ఇట్లా మంచిగా ఉంది బాగుంది మెచ్చుకున్నాడు. ఒకసారి సిఐ గారు కూడా చూసుకుంటూ పోయారు. అంతా చాలా వరకు అందరికీ తెలిసింది, మొత్తం నల్గొండ మొత్తం అందరికీ తెలుసు. నల్గొండ టోటల్ ఫుల్ ఫేమస్ అయిపోయినా. నేను ఎక్కడికైనా పోయినా కూడా నన్ను ఫేస్ చూసి ఎంబడే గుర్తుపడతారు జనాలు కూడా. ఏమని పిలుస్తారు? సోలార్ బండి అంకుల్, సోలార్ బండి అంకుల్ అంటారు. సోలార్ బండి అంకుల్ లాగా ఫేమస్ అయిపోయినా. అంతే. చిన్నపిల్లలు నిలబడ్డా కూడా పిల్లలు అంతా అవుతారు. అయితే మీలాగా ఏదైనా చెయ్యాలి అని చేయలేకపోయే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కృషి ఉంటే చేస్తుంటే అవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అది అయితేనే ఉంటుంది. మనం ఏదంటే వెనకపోతే కాదు పని అయితే చేసుకోవచ్చు. మనసులో ఉంటే చేసుకుని పోతూనే ఉండాలి అంతేనా? అంతే. మొత్తం మీద అయితే నీకు అంటూ బ్రాండ్ సంపాదించినావు, చాలా వరకు మంచిగా అనిపిస్తుంది. మీ ఫ్యామిలీ బాగా ఫుల్ ఖుషినా? సంతోషమే, అట్లేం లేదు, సంతోషం. మొత్తం ఓవరాల్గా ఎంత ఖర్చు పెట్టింటావు? ఈ మామూలుగా బ్యాటరీ బండికి 30,000 పెట్టా, తర్వాత ఇది ఒక 10,000 వచ్చింది, 40,000. ఎక్స్ట్రా కూడా ఒక 5-6 వేలు అటు ఇటు అయింది ఫెయిల్యూర్స్ కోసం. అయినా కానీ మొత్తం మీద ఒక 50,000 లోపే మీరు ఒక అద్భుతాన్ని సాధించారు. రూపాయి ఖర్చు లేకుండా తిరుగుతూనే ఉన్నారు. ఇంటింటి ఇన్వెన్షన్ అని కూడా ఉందిగా, వాళ్ళు కూడా వచ్చి మొత్తం రాసుకొని పోయారు. ఇక మామూలుగా హైదరాబాద్ పంపించారట లెటర్స్, మరి ఆ నేమ్ రాలేదమ్మా అనేది అని చెప్పి అని ఒప్పుకున్నారు. లేకుంటే దాంట్లో కూడా వచ్చేది, అవార్డు ఇచ్చేది. వస్తుంటాయి, మీకు ప్రయత్నం చేస్తుంటే ఇటువంటి వాటికి అవార్డ్స్ వస్తుంటాయి. మీరు ఆ దిశ ప్రయత్నం చేయట్లేనట్టుంది కాబట్టి చేస్తా. ఇంకా మొత్తం మీద అయితే అనుకున్న సాధించారు. ఈ వయసులో కూడా మీరు ఏదనుకున్న చేసి సక్సెస్ సాధించారు. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మరిన్ని ఏదైతే అనుకుంటారో అవి కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మనతో పాటు మా షరీఫ్ గారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో, వారి యొక్క తృప్తి అంటే వాళ్ళకి బాగా ఫేమస్ అయింది కదా, వాళ్ళని అడిగి తెలుసుకుని పోయింది. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు షరీఫ్ గారి గురించి నల్గొండ మొత్తం మారుమోగిపోతుంది. ఎప్పటి నుంచి తెలుసు మీకు? అసలు ఏమనుకునేది, ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఈ చిచ్చా ఇప్పటి నుంచో తెలుసు మాకి, కాకపోతే ఏమో లైట్ తీసుకున్నాం ఇప్పటి వరకు, కానీ ఇప్పుడు ఇంత ఫేమస్ అవుతాడనే మాకు తెలియదు. ఈయన గురించి చాలా నల్గొండలో గుర్తుపట్టనే వ్యక్తి ఎవ్వలేరు. ఈయనకి చాలా మేము ప్రౌడ్ ఫీల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మా ముస్లిం అయి చాలా ఫేమస్ అయిపోయిండు. అరే చిచ్చా, అరే చిచ్చా అని మేము చాలా గర్వంగా ఫీల్ చేసుకుంటున్నాం. అంటే ఈ సక్సెస్ కాకముందుకు ఆయన ఇటువంటి పనులు చేసేటప్పుడు ఏమనుకునేది? ఏమోలే లైట్ ఏముంది, ఆయనదేమో ఆయన చేసుకుంటుండోలే అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇంత ఇది బండి చాలా గొప్పది అని మాకు తెలియదు ఇప్పటి వరకు. మీకు మీతో కూడా అంటుంటారా మీ చిచ్చా
ఇట్లా పైసా ఖర్చు లేకుండా ఓన్లీ సోలార్తో బైక్ నడుపుతున్నాడు గ్రేట్ అని ఏమైనా అంటుంటారా మీతో ఎవరైనా? అనుకుంటాం, మా ఫ్యామిలీలో చెప్పుకుంటా, అరే చిచ్చా ఉంటాడు ఒక మహబూబ్ చిచ్చా అని, చాలా ఫేమస్ అతను, మీరు చూసారా అతను బండి మంచిగా ఉంటుంది, మొత్తం సోలార్తో నడుస్తుంది అని అనుకుంటాం మేము కూడా ఇంట్లో. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, అరే మా ముస్లిం అయి చిచ్చా చాలా ఫేమస్ అయిపోయిండు అనేసి. సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి